ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరికి చికిత్స కోసం సూపరింటెండెంట్ కి ఎమ్మెల్యే ఫోన్ చేసినా తీయకపోవడంతో మండిపడ్డారు. గిరిజన మహిళ ఆత్మహత్య యత్నం చేసుకోగా ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆమె వైద్యం కోసమని ఎమ్మెల్యే కోవా లక్ష్మి సూపరింటెండెంట్ కి కాల్ చేసింది. అయితే ఫోన్ తీయకపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్నారామె. ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయకుంటే ప్రజలకు ఏం స్పందన ఇస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల తరలించాల్సిందిగా సూచించగా అంబులెన్స్లో డీజిల్ లేదని సిబ్బంది చెప్పారు. అంబులెన్స్లో డీజిల్ కూడా చూసుకోరా అంటూ మండిపడిందామె. డీజిల్ కోసం స్వయంగా ఎమ్మెల్యే డబ్బులిచ్చి మంచిర్యాల హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారామె. సేవ చేస్తామని మీరు తీసుకుంటారు కదా, మరి దేనికోసం తీసుకుంటారు? మరి వాడు ఎట్లా మాట్లాడుతున్నారు సూపరింటెండెంట్? ఎవరో రోజు 10 మంది చెప్తారు మేడం అంటాడు, చెప్తారు ఎమ్మెల్యే కాబట్టి చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆ పేరేంటి? రజిత సార్. భర్త పేరా? భర్త పేరేంటి? భర్త పేరు సిగరెట్ వాళ్ళు కూడా ఇచ్చారు సార్. 10 సంవత్సరం సిగరెట్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, తర్వాత ఎంపీ గారు ఒకటి ఇచ్చారు. ఏమైనా చిన్న తీసుకుపోరా?